కోర్టులో చెప్తాను మీరు మాట్లాడితే అర్థమవుతుంది శాంతిప్రసాద్ గారు. రికార్డు చేసిన టేప్ రికార్డు వెర్షన్ కోర్టులో ప్రవేశపెట్టారని చెప్తున్నారు. శాంతిప్రసాద్ గారు, ఇవన్నీ మీలాంటి వాళ్ళు విని ఇలా ప్రజలు తప్పుదో పట్టించే దిశగా ఏదైతే మాట్లాడుతున్నారో ఇవన్నీ తప్పు అని ఆయన చెప్పగలిగింది చెప్పాడు. అది కూడా చెప్పకూడదు అంటే అక్కడ ఆయన శాంతిప్రసాద్ గారు చెప్పినట్టు సాక్ష్యం అన్నటువంటిది లేదా సబ్మిట్ చేశారని చెప్తున్నారు. అజయ్ కల్లం గారు స్వయంగా ఆయన చెప్పడం జరిగింది. నా దగ్గరకు వచ్చి అడిగిన అంశము నేను చెప్పిన అంశం వేరు, వాళ్ళు ఏదైతే రాసుకున్నారో అదంతా తప్పు, నేను ఎక్కడ సంతకం కూడా పెట్టలేదని ఆయన బహిరంగంగా విలేకరుల సమావేశంలో చెప్పడం వేరు. ఆయన మాట్లాడింది కోర్టులో టేప్ రికార్డ్ ఏమైనా సబ్మిట్ చేశారా? టేప్ ఏమన్నా చేశారని అయితే నేనేమంటానంటే ఇప్పుడు ఒకటి దాంట్లో రెండు రకాలు ఉంటది. ఒకటి 164 స్టేట్మెంట్ తన ఇష్టపూర్వకంగా ఇవ్వడం, రెండోది ఏంటంటే నిందితుడి సాక్షి అనేటువంటి వాళ్ళు రెండు రకాల సాక్ష్యాలు, ఒకటి ఇవ్వడం, రెండోది టెక్నికల్ 161 లో సంతకాలు ఉంటాయి. ఎవరైతే మ్యాజిస్ట్రేట్ ముందు జరుగుతుంది సంతకాలు కూడా ఇది 161 చూపించారు అక్కడ. అయితే ఒక్క మాట అజయ్ కల్లాంకు కూడా చెప్పకుండా రికార్డు చేసి ఉండొచ్చు కదా సిబిఐ. మనం ఎక్కడ కూడా రికార్డు చేయమనో చేయొద్దనో చేసిందనో లేకుంటే ఇంకొకటి అంశం గురించి మనం మాట్లాడలే. చేసి ఉంటే ఆయన ఏం చెప్పారు, అవన్నీ ఏం చేశాయి, ఈ రోజు అజయ్ కల్లం గారు బహిరంగంగా ఏం చెప్పారు అనేది కోర్టులో తెలుస్తుంది. దాని గురించి ఎటువంటి ఆలోచన లేదు. ఏదైతే కొన్ని సంస్థలు కొన్ని రకాలుగా ఏదైతే అభూత కల్పనలు చేశారో అదంతా తప్పు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో పాటుగా మీరు ఏదైతే అవినాష్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ అవినాష్ రెడ్డి గారి గురించి ఏదైతే సునీతమ్మ గారు మాట్లాడుతున్నారో, అవినాష్ రెడ్డి గారిని సాక్షిగా విచారిస్తున్నప్పుడు ఏదైతే అవినాష్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళింది ఎందుకు వెళ్ళారు, నన్ను సిబిఐ వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగారు, నేను దానికి ఆన్సర్ చెప్తా ఉంటే దాన్ని మీడియా సంస్థలకు నేను